తెలంగాణ సచివాలయంలో ఉద్యోగులపై మంత్రులు దృష్టి పెట్టారా? ఉద్యోగులు సమయానికి విధులకు హాజరు కావడం లేదా? మంత్రులు వచ్చే వరకు కూడా ఉద్యోగులు విధులకు రావడం లేదా? ఉద్యోగుల తీరుపై మంత్రులు ఎందుకు సీరియస్ అయ్యారు? ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఉదయం 11 గంటలు దాటినా అధికారులు ఉద్యోగులు విధులకు రావడం లేదు. ఈ విషయం కాస్త మంత్రుల దృష్టికి వెళ్ళింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన మంత్రులు సచివాలయంలో ఆకస్మిక తనిఖీలు చేశారు. చాలా చోట్ల కుర్చీలన్నీ ఖాళీగా కనిపించడంతో అధికారులపై గుస్సా అయ్యారు. 15 రోజుల క్రితం రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉదయం 10:30 గంటల తర్వాత అధికారులు ఉద్యోగులు రాకపోవడంతో ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల క్రితం మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా సచివాలయం ఉద్యోగుల తీరుపై మండిపడ్డారు. తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇదే పరిస్థితి ఎదురైంది. ఆయన R&B డిపార్ట్మెంట్ సెక్షన్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. ఉదయం 11 గంటలకు కూడా ఉద్యోగులు ఆఫీస్కు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ సమయపాలన లేకపోవడంపై మండిపడ్డారు. విధులకు సమయానికి రాని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను ఆకస్మిక తనిఖీలు చేసి విస్తుపోయారు. సమయానికి కొంతమంది ఉద్యోగులు మాత్రమే హాజరవడంతో అసహనం వ్యక్తం చేశారు. రేపటి నుండి అందరూ ఉద్యోగులు సమయానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. లేదంటే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అగ్రికల్చర్ డైరెక్టర్ని ఆదేశించారు మంత్రి తుమ్మల. సచివాలయంతో పాటు ఆయా శాఖల్లో వరుసగా ఉద్యోగుల హాజరుపై దృష్టి పెట్టారు మంత్రులు. ఇప్పటికే వరుసగా 15 రోజుల వ్యవధిలో మంత్రులు పొంగులేటి, జూపల్లి, తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉద్యోగుల హాజరుపై ఫోకస్ పెట్టారు. సమయపాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండడంపై ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మంత్రులు అసహనం వ్యక్తం చేశారు. సంవత్సర కాలానికి సంబంధించిన అటెండెన్స్ జాబితాను తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హాజరు శాతం, ఉద్యోగుల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు మంత్రులు. మరోవైపు ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగులు, కింది స్థాయి సిబ్బంది వరకు అందరికీ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే సచివాలయం ఉద్యోగులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల హాజరుపై ఫోకస్ పెట్టనున్నారట. ఉద్యోగి సమయానికి హాజరు కాకపోవడంతో పాలనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయట. ఇక సచివాలయంలోకి విజిటర్స్ను 3 గంటల తర్వాత అనుమతిస్తారు. సచివాలయ ఉద్యోగులు 4 గంటల తర్వాత ఇంటికి పయనమైతే ఎలా అని మంత్రులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఉద్యోగులు సమయానికి హాజరు కాకపోవడంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం వచ్చే రోజుల్లో సచివాలయంతో పాటు అన్ని కార్యాలయాల్లో బయోమెట్రిక్ పెట్టాలని ప్రభుత్వ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. చూడాలి మరి మంత్రులు చెప్పాక అయినా ఉద్యోగులు సమయానికి వస్తారో లేదో.